ప్రార్థన అనగానే ఒక తల్లి నాకు గుర్తొస్తుంది. ఆమె పేరు సుసన్నా వెస్లీ. చెప్పండి ఎవరంట? సుసన్నా వెస్లీ అనేటువంటి ఒక సహోదరి. తనకు 19 మంది పిల్లలు. చెప్పండి ఎంతమంది? 2-3 పిల్లలు ఉంటేనే అయిపోతూ ఉంటుంది మనకు. 19 మంది పిల్లలు అండి. 19 మంది పిల్లలు. ఇంకా వాళ్ళు మినీ హాస్టల్ అనాలా, లేకపోతే అంగన్వాడీ అనాలా, లేకపోతే ఇంకోటి నాకు అర్థం కావట్లా. 19 మంది పిల్లలకి స్నానాలు చేపించి, వాళ్ళకు జుట్లు వేసి, వాళ్ళకి అన్నం పెట్టి, ఇవన్నీ చూస్తే వాళ్ళందరికీ ప్రార్థన నేర్పించేదంట. ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్క బిడ్డ కాడికి వచ్చి ప్రార్థన చేస్తుంటే కొన్నిసార్లు తెల్లారిపోయేదంట. మనం కొంచెం లేట్ అయ్యి కొంచెం అంటే ఈరోజు మా వాడు చెప్తాడు, ఈరోజు సెలవు అనుకోండి, నేను లేటుగా లేస్తాను అంటాడు. మామూలుగా లేస్తే లేటుగానే, అది వేరే విషయం. ఏమన్నాయన ఏమంటే రేపు మాకు సెలవు, నేను చాలా కష్టపడిపోయాను, జనరల్గా అట్టే మనం. కానీ సుసన్నా వెస్లీ రాత్రింబవళ్ళు ప్రార్థన చేసేదండి పిల్లల కోసం. కొన్నిసార్లు అంట తెల్లారిపోయేది, బిడ్డల కోసం ప్రార్థన చేసి ఏడ్చి 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 ఒక్కొక్క బిడ్డ మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే తెల్లారిపోయేదండి. మీకు తెలుసో లేదో, ప్రపంచాన్ని గడగడలాడించేటువంటి 2 సేవకులు ఆ 19 మంది పిల్లల్లో నుంచి వచ్చారు. గట్టిగా కొడతాం, గట్టిగా. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ అనేటువంటి 2 దైవజనులు ఆ కుటుంబంలో నుంచి వచ్చారు. కారణమే తెలుసు చెప్పమంటారా? వాళ్ళ అమ్మ యొక్క కన్నీటి ప్రార్థన. వాళ్ళమ్మ ప్రార్థన చేస్తూ వచ్చేది. సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్కాట్లాండ్ దేశానికి వెళ్ళాడు సువార్త చేద్దామని. అంతకుముందు భయంకరమైన పాపి ఆయన. ఎంత పాపి అంటే, ఈ ప్రపంచంలో ఉన్న పాపులందరికంటే నేను ఘోరమైన పాపినని ఆయనే చెప్పాడు. ఈ ప్రపంచంలో ఉన్న వారికంటే నేను దౌర్భాగ్యుని అని చెప్పాడు. కానీ మా అమ్మ ప్రార్థన యొక్క కన్నీటిలో నేను కొట్టుకొని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పడ్డానన్నాడు. హల్లెలూయా. నేను రక్షించబడ్డానికి గల కారణం ఏంటంటే మా అమ్మ ప్రార్థన. ఆమె కన్నీటి ప్రార్థనలో కొట్టుకొని నేను ప్రభు పాదాల దగ్గర వచ్చి పడ్డాను. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నేను సువార్తకి వెళ్తానని చెప్పి స్కాట్లాండ్కి వెళ్ళాడు. 6 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఒక్కరు కూడా నమ్ముకోలేదు. ఆ తర్వాత ప్రార్థించాడు, ప్రభువా నన్నైనా తీసేసుకో, ఈ దేశాన్ని అంతా కూడా మార్చు అన్నాడు. ఈ దేశాన్ని అంతా మార్చంటే దేశం మారిపోయిందండి. ఈరోజు స్కాట్లాండ్, ఇంగ్లాండ్ దేశాలు మనం ఏమంటాం, క్రైస్తవ దేశాలు అంటాం. అంటేం కాదు, మనకే ముందు సువార్త వచ్చింది. కానీ ఆ దేశాల్లో పనిచేసినటువంటి సేవకులు కన్నీళ్లు గార్చి ప్రార్థించారు కనుక ఆ దేశాలన్నీ మార్చబడ్డాయి. ఎందుకంటే దీని వెనక కారణం ఏంటంటే తల్లిల యొక్క ప్రార్థన, తండ్రుల యొక్క ప్రార్థన.